హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ చేయండి. ఈరోజు సోమవతి అమావాస్య పూజా విధానము, వ్రత కథ మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. శరత్కల్పంపై శయనిస్తున్న భీష్మ పితామహుని దగ్గరికి ధర్మనిరతుడైన ధర్మరాజు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అడిగెను. తాత, దుర్యోధనుడి దురాగతం వల్ల మన కులమంతయు నశించెను. మేము 5గురం మాత్రమే మిగిలాము. ఇలా ఉన్నాం. సంతతి నాశనం చూసి హృదయమంతా సంతోషం కలగటం లేదు. అశ్వత్థామ యొక్క అశ్రం చేత ఉత్తర గర్భం దగ్ధమైనందువల్ల పిండ విచ్ఛిన్నం కలిగి శోకము రెట్టింపైంది. బహుకాలమున జీవించే సంతానం ఎలా కలుగుతుందో ఏదైనా తరుణోపాయం ఉంటే సెలవివ్వండి తాతగారు అన్నాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో, ఓ యుధిష్ఠిరా, తలచినంత మాత్రమే చిరకాలం జీవించు సంతతి నొసంగే ఒక వ్రతం కలదు. అమావాస్య, సోమవారం నాడు కూడిన వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. ఒక అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి మహావిష్ణువును, శ్రీ మహావిష్ణువును ఆరాధించి 108 రత్నములు, పువ్వులు తీసుకొని ఆ రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఈ వ్రతం విష్ణుదేవుని ప్రీతికరమైన వ్రతం. ఈ వ్రతం ఆచరించిన బ్రహ్మరుద్రులు సంతోషిస్తారు. త్రిమూర్తి స్వరూపాలైన అశ్వత్థ వృక్షంను పూజించిన చోట సర్వాభిష్టాలు నెరవేరుతాయి. సర్వదేవతలమైన ఆ వృక్ష ఉద్ధర చేత ఈ వ్రతం చేయించినట్టయితే దాన్ని గర్భ ప్రాణంతో ఉండి త్రిలోకాలకు శ్రేష్టమైన పుత్ర జననం కలుగుతుంది అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్మ పితామహునితో, ఇట్టి మహత్తరమైన శక్తివంతమైన ఈ వ్రతం గురించి వివరంగా చెప్పండి తాతగారు అని అడిగాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో సోమవతి వ్రతం కథను చెప్పసాగాడు. కాంచీపురమను పట్టణంలో కైలాసంలో ఉండే మిద్దెలు మేడల సముదాయంతో ప్రశస్తమైన పట్టణం. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, క్షూద్రులు వంటి అన్ని జాతుల వారు నివసిస్తూ ఉండేవారు. రత్నసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అందరికీ అందుబాటులో ఉండేలా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. రాజ్యంలో దేవస్వామి అను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య ధనవతి, చక్కని అందమైన రూపవతి. వారికి 7 కొడుకులు, ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె పేరు గుణవతి. 7 వివాహము చేశారు. కూతురికి వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఒకరోజు తపోశక్తి సంపన్నుడైన బ్రాహ్మణుడు భిక్షాటనకై వారి ఇంటి ముందుకు వచ్చి ఇంటి ముందు నిలబడి 7 కోడళ్ళు వేరువేరుగా భిక్షాన్ని వేశారు. వారందరికీ దీర్ఘ సౌభాగ్యవతులుగా ఆశీర్వదించాడు. కూతురికి మాత్రమే గుణవతి కూడా భిక్షం వేయడానికి వచ్చింది. ఓ చిన్నదాన, ధర్మాత్మురాలిగా అవుదుగాక అని ఆశీర్వదించాడు. వెంటనే గుణవతి చిన్నబుచ్చుకొని జరిగిందంతా తల్లితో చెప్పింది. ధనవతి కుమార్తెను మళ్ళీ భిక్షం తీసుకొని వెళ్ళమని చెప్పింది. మళ్ళీ అదే విధంగా ఆశీర్వదించాడు. అప్పుడు ధనవతి, ఓ విష్ణుశ్రేష్ఠ, 7 కోడళ్లకు దీర్ఘ సౌభాగ్యవతి అని ఆశీర్వదించి నా కూతురికి ధర్మాత్మురాలువని ఆశీర్వాదమిచ్చావు. కారణం ఏంటి అని అడిగింది. వారి విధికి తగినట్టుగా ఆశీర్వదించాను. నీ కూతురికి 7 అడుగుల బంధంతో వైధవ్యం పొందగలదు. ధర్మాచరణలో ముఖ్యం అని ఆశీర్వదించాను. మహాత్మా, మీరు సామాన్యులు కారు. దైవస్వరూపులై ఉండాలి, లేదా విషయ పరిజ్ఞానమైనా ఉండాలి. రాబోయే ఉపద్రవం గురించి చెప్పగలే ఈ సమస్యకు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది.
జీవన సాఫల్యం కోసం తరుణోపాయం చెప్పండి అని అడిగింది. అప్పుడు ఓ గుణవతి, సింహల ద్వీపంలో సోమవతి అను చాకలి ఆవిడ ఉంది. ఆమె వల్ల నీ పుత్రికకు శుభం కలుగుతుంది. ఆమెను తీసుకొని రండి అని చెప్పి విప్రశ్రేష్ఠుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధనవతి తన 7 కుమారులను పిలిచి సింహల ద్వీపంనకు ఎవరు వెళ్తారు అని బయలుదేరుమని చెప్పింది. మార్గమధ్యమంలో సముద్రము ఉన్నందున వారు వెళ్ళలేము అని చెప్పారు. పుత్రుల వల్ల దైన్యస్థితి తప్ప ఎప్పటికీ పనికిరారు అని తండ్రి అనుకునే సమయంలో చిన్న కొడుకు, తండ్రి దిగులు పడకండి, నేను ఉండగా చెల్లెలికి వైధవ్యం ఉండనివ్వదు అని చెప్పగా అతని పలుకుల వల్ల తండ్రికి మనోధైర్యం పెరిగింది. అన్న మాట ప్రకారం అన్నా చెల్లెళ్ళు సింహల ద్వీపానికి బయలుదేరారు. శివస్వామి చెల్లెలతో సముద్రం దగ్గరకు చేరి సముద్రం దాటే ప్రయత్నంలో ఆ తీరంలో విశాలమైన మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ చెట్టు పైన గ్రద్ద పిల్లలను పెట్టి ప్రతిరోజు పిల్లలకు ఆహారం పెట్టి ఆ రోజు కూడా అలాగే తెచ్చిపెట్టి పిల్లలు ఆహారాన్ని తీసుకోలేదు. అప్పుడు తల్లి ఎందుకమ్మా ఆహారం తీసుకోలేదు అని అడిగితే అప్పుడు పిల్లలు ఈ చెట్టు కింద 2 మనుషులు ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారు వస్తూ ఉండి మేము ఎలా భోజనం చేస్తాం అని అప్పుడు గ్రద్ద కిందకు వచ్చి విప్రోత్తమ మీరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చారు అని అడిగింది. అప్పుడు శివస్వామి కార్యస్వరూపం అంతా చెప్పి విప్రోత్తమ నేను తెల్లవారుజామున సింహలంనకు తీసుకొని వెళ్తాను, చాకలి సోమవతి ఇంటికి తీసుకుపోతాను అని గ్రద్ద అంది. అన్నమాట ప్రకారం సోమక్క ఇంటికి దగ్గరికి తీసుకువెళ్ళి అన్నా చెల్లెళ్ళు కలిసి సోమక్క ఇంటిని అలికి శుభ్రంగా చేయసాగారు. సోమ తన కోడళ్లను కొడుకులను అందరినీ పిలిచి వాకిలి శుభ్రం చేసి సర్వాంగ సుందరంగా చేసిన వారు ఎవరు అని అడిగింది. దానికి నేను అన్నారు అన్నా చెల్లెళ్ళు. సోమ నిజం తెలుసుకోవాలన్న తాపత్రయంతో ఒక మూలన దాగి తన ఇంటిని శుభ్రం చేస్తున్నది గుణవతిని శివస్వామిని చూసి మీరు ఎవరు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. వారు సమస్య అంతా సోమకు చెప్పారు. సోమ వారిలో గల కార్యదీక్షను సంతోషించి వారితో వెళ్దాం పదా అని నిశ్చయించుకొని వచ్చింది. తమతో కాంచీపురానికి వెళ్ళింది. అన్నీ చెప్పి ముగ్గురు కలిసి కాంచీపురంకి వెళ్ళారు. శివస్వామి చెల్లెలికి ఉజ్జయిని నగరంలోని శివశర్మ కొడుకు రుద్రశర్మతో పెళ్లి నిశ్చయమైంది. శుభముహూర్తం సమయంలో సోమ దగ్గర ఉండి వివాహం జరిపించింది. వివాహ ప్రధాన హోమాలు జరుగుతున్న సమయంలో సప్తపది మధ్యలో రుద్రశర్మ మృత్యువును ఒసంగాడు. గుణవతి నిశ్చేష్టురాలైంది. బంధువులందరూ బోరున విలపిస్తున్నారు. సోమ మాత్రం వ్రత ఫలితాన్ని గుణవతికి ధారపోసి ఆ వ్రత ప్రభావం వల్ల రుద్రశర్మని నిద్ర నుంచి లేపినట్టుగా లేపింది. అందరూ పరమానందం పొందారు. సోమవతి అమావాస్య వ్రతం ఉపదేశించి సోమ తన ఇంటికి బయలుదేరింది. సోమ తన మనోనిబ్బరంతో చనిపోయిన బ్రాహ్మణుని బ్రతికించడం వల్ల సింహలలో తన వారందరూ చనిపోయారు. తన ఇంటికి వచ్చే మార్గంలో ఒక ముసలమ్మ అమ్మ దూది మూటను దింపవా అని అడిగింది. అప్పుడు సోమవతి ఓ ముసల్దానా, నేను అమావాస్య సోమవారం దీక్షను ఉన్నాను, నీ దూది మూటను ముట్టను అని చెప్పింది. దూరంగా వెళ్ళు అని చెప్పింది. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ముల్లంగి బుట్టను దింపమని ఒక ఆవిడ అడిగింది. మరొక స్త్రీ కూడా అలాగే అడిగింది. సోమ తనకి అలాగే చెప్పింది. నది వెళ్ళిన తర్వాత నదిలో స్నానం చేసి అక్కడ అశ్వత్థ వృక్షంని ఆరాధించడానికి గులకరాళ్ళను తీసుకుని 108 సార్లు ప్రదక్షిణ చేసింది. అలా చేయడం వల్ల అక్కడ చనిపోయిన వారందరూ మళ్ళీ నిద్రలోంచి లేచినట్టుగా లేచారు. లేచిన తర్వాత అక్కడ
సోమవతి తన ఇల్లు చేరుకోగానే జరిగిందంతా తెలుసుకొని నా వ్రత ప్రభావం వల్ల గుణవతికి ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. దూదిని ముల్లంగిని తాగకుండా అమావాస్య వ్రతం మీరంతా బ్రతికారు. కావున మీరు కూడా అందరూ సోమవతి అమావాస్య వ్రతం చేసుకుని ఈ వ్రతం వల్ల దీర్ఘ సౌభాగ్యవతి అని వారిచే వ్రతం చేయించి వైకుంఠనాథుని సాన్నిధ్యంలో పొందవచ్చు. ఈ విధంగా భీష్మ పితామహుడు సోమవతి అమావాస్య వ్రత కథని ధర్మరాజుకు చెప్పాడు. ఇది విన్న ధర్మరాజు, పితామహ, ఈ వ్రత ప్రభావం ఎట్టిదో పూర్వకాలంన ఈ విధంగా వివరంగా చెప్పాడు. భీష్ముడు సోమవతి అమావాస్య వ్రత విధానాన్ని చెప్పసాగాడు. ఈ వ్రతం సోమవారం అమావాస్య వచ్చినప్పుడు మాత్రం చేసుకోవాలి. తెల్లవారుజామున లేచి స్నానం చేసి తర్వాత అశ్వత్థ వృక్షం వరకు వెళ్ళి విష్ణువు భగవాన్ని పూజించి తర్వాత త్రిమూర్తుల స్వరూపమగు అశ్వత్థ వృక్షాన్ని పూజించి ముత్యాలు, వెండివి, బంగారువి, నాణాలు, పచ్చలు ఇలా 108 అశ్వత్థ వృక్షానికి పెట్టుకొని 108 ప్రదక్షిణలు చేసి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి సాహిత్యాన్ని ఇచ్చి బ్రాహ్మణుని ఆశీర్వాదం తీసుకొని సోమవతి అమావాస్య గురించి భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ కథ చదవడానికి వీల్లేని వాళ్ళు ఎవరైనా ఉంటే విని ఒక్క లైక్ చేయండి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.